హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహనమదిలో. ఆఫ్టర్ 1 month బ్రేక్ ఈరోజు రావటం జరిగిందండి ఫామ్కి. ఇంకా వీడియోస్ మామూలుగా ఉండవు, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. గార్డెనింగ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ అంటే మన కాన్వర్జేషన్స్ అవంతా. వ్యూవర్స్ చాలామంది నన్ను అషీరాని మిస్ అవుతున్నామని చెప్పారు. మా కుటుంబం మీద ఇంత ప్రేమ ఆదరణ చూపిస్తున్నందుకు ఈ వీడియో ద్వారా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు లేక నన్ను పూలు కోయమంటే వెరైటీగా ఉంది. ఇది చూసావు ఎలా పెరిగిందో? అక్కడ కూడా విత్తనాలు పడినట్టు చాలా చోట్ల వచ్చాయి. అవి తీసుకెళ్ళి వేరే దగ్గర పెడితే పోతుంది. ఏంటి సీరియల్ ఏమన్నా నడుస్తుందా? ఏంటో చూస్తా ఉంది దాని సినిమా. ఇందుకే 1 month ప్రశాంతంగా ఉంది నాకు. సోలోగా పొలం అంతా తిరుగుతా, మాడిపోయిన దోశలు తింటా, హ్యాపీగా ఉంది లైఫ్. వచ్చింది ఇంకా వచ్చి రాని ఇది ఎందుకు అట్లుంది, అది ఎందుకు అట్లుంది, ఇది ఎవరు ఎట్లా చేయమన్నారు, అది ఎట్లా పద్ధతిగా ఉండాలి, నాకు అంతా నీట్గా ఉండాలి. ఏంటిదంతా ఇదంతా గడ్డి ఇలా మెయింటైన్ చేసేది. ఇది పొలమా లేదా అపార్ట్మెంటా? పొలము అపార్ట్మెంట్ అన్నది కాదు, ఎక్కడికక్కడ నీట్గా ఉండాలి. నీట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. కట్టేసి ఇలా చేసేసి ఓహో చేసేసాను అనుకోవటం కాదు గొప్ప. మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఏంటది? గడ్డి. గడ్డి పక్కన ఇదా? ఇది ఏదో మొన్న హోలు ఏమో. ఇదిగో పూలు కావాలన్నా ఈ పూలు కోసుకో, బాగుంటాయి. ఏంటంటే ముళ్ళుంటాయి దీనికి. ఇప్పుడు వరకు మాట్లాడిన వాటిని ఇక్కడ నుంచి వచ్చినవి కాదని నాకు తెలుసు కదా. తీసుకోండి బొకే. బాగా చేసావే. ఓకేనా? థ్యాంక్ యూ. ఇదిగో పురుగు కూడా ఉంది ఇక్కడ. తల్లో పూలు పెట్టుకుంటావా? ఇదిగో ఈ ఫ్లవర్ ఎప్పుడు పెట్టుకోలేదో పెట్టుకో. నీకు ఇష్టం కదరా బర్డ్ ఆఫ్ ప్యారడైజ్. పెట్టుకోరా. లేక వచ్చింది. ఎంత అందంగా ఉన్నాయో చూడండి పువ్వులన్నీ. మనము కోసింది 10% మాత్రమే. వారమంతా ఉండం కదండి, కొన్ని పువ్వులు వాడిపోతూ ఉంటాయి. ఇంకా అప్పుడు ఉన్నవి కోసుకొస్తాను దేవుడికి పెట్టడానికి. ఇది మాత్రం బాగానే పెరుగుతుంది. లెట్యూస్, ఐస్బర్గ్ లెట్యూస్. ఎండలో యాక్చువల్లీ పెరగదంటారు, కానీ పర్వాలేదు, బాగానే పెరిగింది. ఈ లెట్యూస్ ఆకులు శుభ్రంగా కడిగి సన్నగా టమాటో స్లైసెస్ చేసి బ్రెడ్ పీసెస్కి ఉన్న ఎడ్జెస్ కట్ చేసి బ్రెడ్కి బాగా నెయ్యి రాసుకుని కొద్దిగా రాయనట్టు మయోనీస్ రాసి శాండ్విచ్ చేసుకుంటే పిల్లలు అసలు చాలా బాగా తింటారు. శైలుకి చాలా పెద్ద టాస్క్ ఇది కట్ చేయాలంటే. సింపుల్గానే వచ్చిందిరా. బాగుందా? వెనకాల అది కూడా కట్ చేస్తాయి. వావ్. అది ఉంటే నిలవ ఉంటుంది. కవర్ చేద్దామని ఐ టోల్డ్ యూ, నేను నా వల్ల కాదు, బలం సరిపోదు అని. లేదు నువ్వే కట్ చేయండి, ఇలానే కట్ అవుతుంది. సరే, పువ్వులు అలాంటివి కట్ చేయమంటే కట్ చేస్తా, కానీ ఇలాంటివి కాదు నా వల్ల, బలం సరిపోవట్లేదు. బీరకాయలు ఎక్కువ రాలేదు కదా మనకి ఇప్పటివరకు. ఇదే ఫస్టా? ఇదే ఫస్ట్. ఓ వావ్. బీరకాయలు దొండకాయల కోసం నేను మోహన్ చాలా వెయిట్ చేశాను.
దొండకాయలు అయితే వచ్చాయి. ఇప్పుడు బీరకాయలు కూడా వస్తున్నాయి. ఈ 4 బీరకాయలే వేసాంలే. అవి కట్టుకోవడం చూడు. మన మోహనమదిలో బీర మొక్కలు అనేది ముచ్చటగా 3వసారి అండి ప్రయత్నం. సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఈ వేసిన 4 మొక్కలు కూడా ఏంటో రాణింపుగా లేవు. బీర మొక్కలు బాగా పెరగటానికి, కాయలు బాగా కాయటానికి మీకు తెలిసి ఏమన్నా మంచి చిట్కాలు ఉంటే ప్లీజ్ కమెంట్స్లో తెలపండి. చాలా రోజుల తర్వాత ఒక ఆకుకూర హార్వెస్ట్ చేస్తున్నాను. ఏంటి ఆకుకూరలు రావట్లేదు అసలు. ఈ ఎండకి ఏమొస్తాయి? ఎలా ఉంది అసలు ఎండ? లాస్ట్ వీక్ కట్ చేసుకురావాలండి యాక్చువల్లీ మోహన్. ఇది మర్చిపోయి వచ్చాయి. ఎన్ని పనులను చేయాలరా? ఓ పక్కన మాడిపోయిన అట్లు వేసుకోవాలి, ఓ పక్కన మ్యాగీ చేసుకోవాలి, ఓ పక్కన నన్ను ఆశీరానికి కాసేపు తిట్టుకోవాలి నీకు బార్బిడోస్ చెర్రీ పెట్టలేదని. ఒక పక్కన ఆడుకోండి, బ్రౌనీ ఆడుకున్నా. మళ్ళీ వాడికేమో ఎవరు లేరురా మందిర రాజ్యం డిస్కో ఇలా ఇలా అంటున్నారు. మళ్ళీ వాడు కూడా బెంగ పెట్టుకున్నట్టున్నాడు నా మీద. బ్రౌనీ చిక్కిపోయిందంటే అషిరా మీద నా మీద బెంగగున్నట్టు. నేనే కదా ఫుడ్ పెట్టేది. నా మాడిపోయిందో చది కూడా తింది. ఏం చేస్తుంది అర్థం చేసుకో. నాకు మూడింది. బాగా వచ్చింది కదా. పండింది దొరికిందండి ఫాల్సా. ట్రై చేస్తున్నాను. జెన్యూన్ ఫీడ్బ్యాక్. బాగుంది, పుల్లగా. ఇంకేమేమి టేస్ట్లు వస్తున్నాయి? చింతపండు సేమ్ నాది కూడా అదే ఎక్స్పీరియన్స్. బాగుంది అంటే తిన్న వెంటనే ఒకేసారి జివ్వుమందా? జివ్వుమంది. సెన్సిడైన్ వాడు ఐస్ క్రీమ్ తిన్నట్టు. నాకు ఆ ప్రాబ్లం లేదు. బాగుంది. చూడు ఇది నెక్స్ట్ వీక్ వస్తాయంటే ఇంకా రావట్లేదు. పూత మాత్రం ఇన్స్టెంట్ గా తినేసేయండి మీరు అన్నట్టు ఇస్తుంది. ఏంట్రా ఏమైంది? మర్చిపోయావా? ఎంత బాగున్నాయి కదా ఇవి. టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి. అండ్ దీంట్లో వాటర్ క్వాంటిటీ అయితే అసలు పూత చూడండి ఎలా ఉంది లోపల. ఈ చెట్టు పెట్టి 3 months అయిందండి, కానీ తెచ్చినప్పుడే దీనికి పిందెలు ఉన్నాయి. రెడ్ కలర్ వాటర్ యాపిల్. గ్రీన్ వాటర్ యాపిల్లో వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. వీటిలో కొంచెం వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంది, కొంచెం డ్రై. అంటే అవి తిని ఇవి తింటే కొంచెం డ్రైగా యాపిల్ లాగా అనిపిస్తుంది. ఇది యాపిల్ లాగా ఉంది. అది వాటర్ యాపిల్ లానే ఉంది. ఎందుకంటే కలర్ యాపిల్ లానే ఉంది, సో ఇది కూడా యాపిల్ లానే ఉంది. జాగ్రత్త. వావ్. ఈ వాటర్ యాపిల్ మొక్కకి సంవత్సరం వయసు ఉండగానే కడియం నుంచి తెప్పించటం జరిగింది. మనం ఇక్కడ పెట్టుకుని కూడా సంవత్సరం అయింది. అంటే దీని వయసు 2 సంవత్సరాల చెట్టు అనే చెప్పచ్చు. గ్రోత్ చూడండి అసలు ఎంత బాగా పెరుగుతుందో. ఒక్క మామిడి మొక్క తప్పించి కడియం నుంచి తెప్పించిన అన్ని మొక్కలు బాగా సక్సెస్ అయ్యాయి. ఖజానాలోకి వెళ్ళి తీసుకురావాల్సి వచ్చినట్టు. చాలా కొన్ని ఉన్నాయి కానీ సైజ్ సరే. మరి లోపల ఎక్కడ ఇది తెల్లకాకర చెట్టు అండి. చూడండి వైల్డ్ గా పెరిగింది.
ఈ మొక్కల మీద కూడా వచ్చేస్తుంది. రోజ్ ప్లాంట్ కవర్ అయిపోయింది. కాలు దగ్గర కూడా ఉన్నట్టుందిరా. ఇదిగో తెల్లకాక టేస్ట్ కూడా భలే ఉంటుంది. తెల్లగా మారుతుందేమో అది. ఎరువులో వచ్చిందేమో కింద. అదే కదా, అక్కడ కాకర ఒట్టిగానే ఎండిపోతున్నాయి. వస్తున్నాయి కానీ లైఫ్ ఇదా అది ఉండే, అది మరీ చిన్నగా ఉందిగా. ఇందులో పురుగు కనిపిస్తుందా ఎక్కడన్నా? ఏదో ఒక కట్ట పుల్లు ఉంటే. ఇదిగోండి పురుగు. ఇది పురుగు. ఇది చూసారా ఎలా ఉందా? అసలు గడ్డికి దానికి తేడానే లేదు. అయ్యయ్యో, చేతిలోకి తీసుకున్నా. చూడండి ఎలా ఉందో. పురుగులాగా ఉందా అసలు? అది గడ్డి పరకలానే ఉంది. గడ్డిలో ఉంది, అసలు కనిపించలేదు. ఇలా క్యూట్గా ఉంది. లాస్ట్ టైం మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం, గుర్తుందా అండి? దోసపాదని తీగలాగా పైకి పాకిచ్చాము. పాకిచ్చినా కూడా బాగా కాసిందండి. దోసకాయలు ఎప్పుడు పాడవలేదులే మనకి. కాకపోతే క్రీపర్ ప్లేస్ లిమిటెడ్ ఉంది కాబట్టి ప్లేస్ ఎందుకు వేస్ట్ చేసుకోవటం అని మళ్ళీ గ్రౌండ్లోనే పాకిస్తున్నాము. పత్తి మందారం ఉంది వెనకాల. చెట్టు నిండా పూలే. రావట్లేదు అన్నావు. మనం ఎక్కడో వెళ్ళినప్పుడు గోకర్ణ అనుకుంటే దండ కట్టి అమ్ముతున్నారు. ఇదండి ఈ వారం హార్వెస్ట్. నల్ల వంకాయలు, పొడుగు వంకాయలు, లెట్యూస్, తెల్ల వంకాయలు, ముళ్ళ వంకాయలు, నాగ్పూర్ వంకాయలు, గ్రీన్ పొడుగు వంకాయలు, టమాటాలు, కొన్నే దొండకాయలు, చిక్కుడుకాయలు, మెంతికూర, పువ్వులు, వాటర్ యాపిల్స్, గ్రీన్ వాటర్ యాపిల్స్, రెడ్ వాటర్ యాపిల్స్, బీరకాయలు, నిమ్మకాయ, తెల్ల కాకర, గ్రీన్ కాకర, దోసకాయ. అమ్మయ్య, ఇన్ని హార్వెస్ట్ చేసి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ మదిలో.